దేవుని నామం బట్టి మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి కాలమునందు ప్రతి సమయంలో ఆయన మనకు కావాల్సిన భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా మనకి చాలా ఆహారం అవసరం అంత్య దినాల్లో. అందుకే సంఘంగా కూడుకోవటానికి విశ్వాసం ప్రేరేపించి దేవుడు మనల్ని ఇలాగా కలుసుకోవటానికి మనకు కలగజేసిన తలంపును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా విజయం గారి గురించి మాట్లాడుకోవాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళము, అన్నీ ఉన్నా కూడా దేవుని యొక్క మాటను ప్రకటించడానికి అకాలంగా కొంచెంగా అప్పుడప్పుడు తను తీసుకున్న నిర్ణయము, తీర్మానము సంఘానికి అంతటికీ ఒక పాఠం. ఎందుకంటే నాకు ఫెసిలిటీ లేదు, నాకు ఓపిక లేదు, కానీ దేవుని మాట మాత్రం వెళ్ళాలి. అందుకు మందిరమే నాకు ఆస్కారం, ఎలాగైనా చెప్పించాలి. ఇంకొక విధంగా ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే, తన కుటుంబానికి విత్తుతున్న విత్తనాలు ఇవి. తనున్నా లేకపోయినా తనకు సంబంధించిన విషయాలన్నిటిలో వాళ్ళు దేన్ని ప్రాముఖ్యత చేసుకోవాలో చెప్పించడం, అది దేవుడు కలగజేశారు. అందుని బట్టి ఆవిడకు వచ్చిన తలంపును బట్టి మనందరము విశ్వాస విషయంలో గర్వించాలి. వాక్యంలోకి వెళ్దాము. యాక్చువల్గా వాక్యము అనుకున్నప్పుడు చాలా మందికి ఏమొస్తుందంటే, మనుషులు మనం మాట్లాడుకునే మాటల్లాగానే ఉంటాయి కదా. ఇదే సందర్భము, ఇదే మనుషుల్ని మీరు ఇది దాటి వెళ్ళిన తర్వాత చూడండి, చాలా యాక్టివ్గా ఉంటారు. సీరియస్లీ వాక్యము యొక్క విషయానికి వచ్చేటప్పటికి శరీరానికి ఇష్టం ఉండదు కనుక, శరీరపరమైన విషయాల మందే లక్ష్యం ఉంచుతారు కనుక దాని యొక్క ఆనందాన్ని పొందలేరు. ఒక భక్తుడికి క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందం దొరికింది. మరి మనకి టైంని సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సదవకాశం. ఈ ప్రక్రియలో భాగంగా మనం బైబిల్ చదవాలి అనుకున్నప్పుడు మనందరికీ తెలిసిన ప్రవక్త ఎవరు? పెద్ద ప్రవక్త యెషయా గారు. యెషయా గారి ప్రవక్త తన యొక్క అంతిమ జీవితం ఎలా ఉందని చదువుతూ ఉన్నప్పుడు ఆయన్ని ప్రజానికం చాలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులు నచ్చలేదు. అవి ఎవరి చేత చెప్పబడినవంటే తండ్రి అయిన దేవుని ద్వారా చెప్పబడిన మాటలు. ఇదిగో మీరు ఇలా కొనుక్కోబడతారు, ఇట్లా పోతారని నువ్వు ప్రాక్టికల్ గా చూపించు యెషయా అంటే, ఆ విధంగా చెప్పినందుకు వాళ్ళు ఏం చేశారు అంటే పరిగెత్తించి చంపడానికి చూశారు. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక చెట్టు తొర్ర కనబడితే దానిలోనికి వెళ్తే ఎటు తప్పించుకోకుండా అతనికి ఆ తొర పెద్దగా ఉన్నటువంటి ఆ చెట్టు తొరకి మొత్తం చెక్కలు కొట్టేసి మధ్యలోకి కట్ చేశారు. తర్వాత నిలువుగా కట్ చేశారు. యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్త, కానీ మనం ఎంత బాగా చదువుకుంటాం యెషయా గ్రంథాన్ని. తండ్రి యొక్క బాధని, వేదనని, కోపాన్ని, ఆశని, ప్రేమని, నిస్సహాయతని. తండ్రికి నిస్సహాయత ఉంది, నేను చంపేయాలి, నన్ను చంపేయాలి. మన యొక్క పద్ధతులను బట్టి, మన యొక్క వేషాలను బట్టి, మనం ప్రవర్తించే తీరుని బట్టి మనం చంపేయాలి. కానీ తండ్రికి మనం అంటే ప్రేమ. ఆ పరమ తండ్రికి మనం అంటే ప్రేమ కాబట్టి మనకి ఆయుష్ను పొడిగించుకుంటున్నాడట, వాత్సల్యతను పెంచుకుంటున్నాడట. నువ్వు పెంచుకుంటావా? ఏ రోజన్నా ఎవరైనా మారలేదని వీళ్ళు ఇంతే అనుకుంటాం, మన క్యారెక్టర్ అది. కానీ దేవుడు, నేను మీకు తెలుసు కదా విలాప వాక్యాలు 3లో, నేను వాత్సల్యతను పెంచుకుంటున్నాను అంటున్నాడు. నువ్వు అసలు ఫ్యామిలీ విషయంలో ఈవెన్ నేనైనా కానీ కొన్ని విషయాల్లో ఎవరైనా నచ్చకపోతే చిచి వాళ్ళు ఇంకా మారరు అనుకుంటాం కదా, అది మన బలహీనత. అందుకే మీరు మారండి, మీరు నాలాగా నా బిడ్డలాగా మారండి, అప్పుడే ప్రపంచం యొక్క స్థితిగతులు మారుతాయి, ఇక్కడే మీరు పరలోకాన్ని చూడొచ్చు అన్న. పేతురు గారి గురించి కూడా నాకు చాలా బాధ కలిగింది. పేతురు గారిని తీసుకువెళ్ళి, ఏంటి నాయనా మరి యేసు ప్రభు గారు నీకు తెలుసు అంటున్నావు అంటే అబద్ధం ఆడాడు కదా పేతురు గారు. అయితే అట్లాంటి పేతురు గారు మీకు తెలియదు ఏంటంటే
వాళ్ళు లోకపరమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు నిరక్షరాస్యులు అంటే పేతురు రాసిన పత్రిక మనకు ఎలా దొరుకుతుంది బైబిల్లో అంటే వ్యవహారిక భాష, ది మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ అనేది వాళ్ళకి తెలియదు, ఎదురు చూస్తున్నారు. పేతురు గారు ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి, మీరు ప్రకటన మత్తయి సువార్త మార్కు సువార్తలోనూ ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి సో రీజన్స్ ఉన్నాయి, ఇలా కనపడుతున్నాయి, యేసు ప్రభు గారు ఈయనేనంటావా అని ఒక యాజకుడిని అడిగారు. ఎంత అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆ పేతురు గారు, నీకు పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాము, నిన్ను కూడా సిలువ వేసేస్తామంటే, సిలువ వేయబడింది యేసు ప్రభు గారు, యాజ్ ఇట్ ఈస్ గా నన్ను వేయొద్దు, నేను అలాంటి అర్హుని కదా, నేను తలకిందులుగా వేసాను. ఇవన్నీ ఎంత హోప్ఫుల్ గా వీళ్ళు ఎందుకు ప్రాణత్యాగాలు చేశారంటారు? మనం ఇలా నెమ్మదిగా కూర్చొని ఆ తండ్రి ప్రేమను అనుభవించి ఆయన కొరకు బ్రతకటానికి. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణము మళ్ళీ తిరిగి వస్తుందా? రాదని మనకు అందరికీ తెలుసు. ఇది తెలిసే మీకు దేవుడు ఏం చెప్పాడంటే సద్వినియోగం అంటే అనుకుంటున్నారు ఏంటంటే మనకు సంబంధమైన, మన శరీరానికి సంబంధమైన యాక్టివిటీస్ అన్ని చేసుకోవడం సద్వినియోగం అనుకున్నారు. కానీ అది దేవుని దృష్టిలో 0 hours. నేను ఇచ్చిన టైము నా కొరకు కదా. ఇప్పుడు కంపెనీకి వెళ్ళాను అనుకోండి, ఏదైనా పనికి వెళ్ళాము, నేను కూర్చొని నాకు ఇష్టమైన పని చేస్తే యజమాని డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇక్కడ ఉండి సేమ్ యాజ్ అలాగే ఇక్కడ ఉండి ఆయనకి సంబంధించిన యాక్టివిటీస్ కనుక మనం ఎన్ని చేస్తామో ఆయనకు సంబంధించినవి వింటం అంటారా, గ్రహించటం అంటారా, దాని ప్రకారం నడుచుకోవడంలో టైం స్పెండ్ అయిపోతుందా, దాని ప్రకారం ప్రవర్తించేటప్పుడు నీకు ఇబ్బందులు ఎదురై దాన్ని సఫర్ అవుతున్నావా? ఇవి సద్వినియోగం. ఈ సద్వినియోగం చేసుకునే ప్రక్రియలో నువ్వు ఎదుర్కొంటున్న అనుభవాలే నీ క్రైస్తవ తత్వం. అర్థమవుతుందా? అలా ఆలోచించుకోవాలి. కాబట్టి మన పూర్వీకులు మన కొరకు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. 9 కూడా చదవమ్మా. 9 కూడా చదివితే అర్థమవుతుంది. యెహోవా యందైన భయము ఆషామాషిది కాదు. పవిత్రత తెచ్చుకోవాలంటే ప్రపంచం మొత్తం చాలా కష్టపడుతుంది. శరీరాలని బలి చేసుకోవడానికి కూడా వెనకాడట్లా. దేవుడిచ్చిన సింపుల్ వర్డ్ ఏంటంటే యెహోవా యందు భయము. ఇది ఉండడం అండి మనకి గుడికి వచ్చినప్పుడే ఉండకూడదు, ప్రతి క్షణం మనలో ఉండాలి. ఈ భయం ఉంటే ఆయన ఎందు నేను భయం చూపుతున్నాను, నాకేంటి లాభం అంటే ఆయన పవిత్రుడు గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. అంటే మేము భయం కలిగి ఉంటే పవిత్రత వచ్చేస్తుందా? ఎస్, చాలా ఈజీ. అందుకంటున్నాడు భయము పవిత్రమైనది, ఈ పవిత్రమైనది ఎప్పుడూ నిలిచేది. పైగా ఆయన న్యాయ విధులు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా వన్స్ ఇన్ వైల్ లాగా ఏముండదు. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం ఎట్లా చూడు న్యాయమైనవి. ఎంతగా అంటే అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరుకోవాల్సింది. ఆయన న్యాయాన్ని, ఆయన విధిని ఎక్కడున్నాయి? అవి బైబిల్లో ఉన్నాయి. బైబిలే న్యాయము, బైబిలే ధర్మము. ఆ న్యాయ విధులు బంగారం కంటే కోరుకోవాలంటే ఏ బంగారం? ఏమంటారు 47 24 క్యారెట్స్ కంటే కోరుకోవాలి. దేన్ని? వాక్యాన్ని కోరుకోనదగినది తేనె కంటే, స్వీట్ల కన్నా, ఇంకా జుంట తేనె ధారల కన్నా మధురమే. ఇంత మధురమైనవి నీకు ఎలా అనిపిస్తున్నాయి? వెనబుద్ధి కానివ్వని శరీరంలో నుంచి నువ్వు ఏమని వ్యాపింప చేయాలనుకుంటున్నావు? ఆయన నీతిని నోట నుండి వ్యాపింప చేయాలని ఆయన కోరిక సిద్ధిస్తుందా? అందుకే అంటున్నాడు వాటి వలన నీ సేవకుడు అటెన్షన్ వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్తుందట. వాక్యం ఏమొస్తుంది? వాక్యం అంటే ఏమొస్తుంది? మనం వెళ్లే త్రోవని ఐడెంటిఫై చేస్తుంది. మనం వెళ్లే త్రోవని వాట్ ఈస్ దిస్ అని చెప్తుంది. మనం వెళ్లే త్రోవని నువ్వు సరిగా వెళ్తున్నావా ఎగ్జామ్ చేసుకో అని చెప్తుంది. నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గై కొనటం వల్ల ప్రాఫిట్ ఏంటండి? మాకు లాభం అంటారా? అసలు ఎవరు ఇవ్వలేని ప్రాఫిట్ వస్తుంది. ఇది
లోకంలో అసలు గుర్తుపట్టగలేని, అసలు లెక్క చేసుకోలేని, అసలు ఒప్పుకోలేని లాభం ఇది. అది ఎవరు ఇవ్వలేని లాభం, అదే పరలోకం. ఆ పరలోకం ఉంది అని చెప్పడానికి భూమి మీదకి వచ్చారు యేసుప్రభు వారు. వచ్చిన ఆయన ఆషామాషిగా తిరిగి వెళ్ళలా. ప్రపంచం అంతా భయంతో వణికిపోతున్న మరణాన్ని, ఇప్పుడు ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు. ఈ 850 కోట్ల మంది చచ్చిపోతారా? చచ్చిపోరా? వాళ్ళు ఫైన్ డే ఎవరొకరికి ఎవరు వారి సంఖ్య ప్రకారం చచ్చిపోవాల్సిందే నెక్స్ట్ జనరేషన్ లోపు. ఈ లోపు ఈ పోయే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరణాన్ని గెలిచిన దేవుడు ఉన్నాడు. ఆయన చూపించాడు మనల్ని ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే నువ్వు నా దగ్గరికి రాగలవో చూపించాడు. సో మనం అలా బ్రతికి తీరటం, అంతే, సింపుల్. అసలు ఫస్ట్ నుంచి మనం ఎలాగో లోపం చూసి నేర్చుకున్నాం కాబట్టి ఆయన కోసం బ్రతకడం కష్టం అవుతుంది. కానీ ముందే, అందుకే బాల్య దినములందే ఎవరు చెప్తారా? సామెతల గ్రంథంలో, సామెతలోన 22:6 ఉన్నాయి కదా. బాలుడు ఎప్పుడు నేర్చుకోవాలి, నువ్వు ఎప్పుడు నేర్చుకోవాలి ఆయన త్రోవలు తెలియాలంటే చిన్నప్పుడు. నీ బిడ్డను తీసుకొని రాకపోతే జరిగేది నష్టం నీకే. అందుకే మీ పిల్లల్ని తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి అని చెప్తాడు. బాల్య ధనములందే. క్రియేటర్ గురించి నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. క్రియేటర్ అంటే కొబ్బరికెళ్దామని వాడు క్రియేటర్ అంటే ఏమి అడగడు, నీ ప్రవర్తన అడుగుతాడు, నీ హృదయం అడుగుతాడు. ఆ క్రియేటర్ సృష్టికర్త ఎలా ఉంటాడో నువ్వు చెప్పి తీరాలి, లేకపోతే భయం రాదు. అందుకే క్రిమినల్స్ ఎక్కువైపోతారు, హత్య చేసేవారు ఎక్కువైపోతారు, జైల్లో ప్రజలు యొక్క సంఖ్య పెరుగుతుంది, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయంటే కారణం ఏంటంటే సృష్టికర్త యొక్క జ్ఞాపకాన్ని చిన్నప్పటి నుండే చేయకపోవడం చేసిన పెద్ద తప్పు. ఈ తప్పుని మనందరం ఒప్పుకోవాలి. ఒకవేళ నిజంగా నువ్వు ఫార్మటైజ్డ్ చేసుంటే ఖచ్చితంగా నీ వాళ్ళు ఇక్కడ ఉండేవాడు. తప్పు నీదే. అందుకే అంటున్నాడు వాటి వల్ల గొప్ప గొప్ప లాభము కలుగును అంటున్నాడు. అదే ఇదే కీర్తన 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 14వ వచనం చూడండి. 14వ వచనం, సర్వ సంపదలు. ఏమన్నాడు? నాకు చాలా ఉన్నాయండి, లోకంలో చాలా మందిని ఏమడుగుతాను, నేను అంత బాగా సెటిల్ అయినండి. కాదు, బైబిల్ చెప్తుంది వినండి. సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనం ఎప్పుడన్నా సర్వ సంపద అనుకుంటుందా? లోకం అనుకుంటుందా? అసలు శాసనం అంటేనే నీ కండిషన్ ప్రకారం వెళ్ళాలి. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గములను బట్టి. ఎవరున్నారు? ఏ ఫ్యామిలీలో ఉన్నారు? ఆయన శాసనాలను బట్టి హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సంఘానికి ఉంటారు. మన శాసనము దేవుని యొక్క శాసనమై ఉండాలి. ఆ శాసనమును బట్టి నేను సంతోషిస్తున్నాను. నీ 15వ వచనం, నీ ఆజ్ఞలను నేను ఏం చేస్తాడట? ధ్యానం పోసు పట్టుకుని లెక్క కౌంటింగ్ కాదు. నాయనా నీ ఆజ్ఞ, నువ్వేం చెప్పావు? నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నావు, దొంగతనం చేయొద్దన్నావు, పొరుగు వాడిని ఆశించొద్దన్నావు, నేనే దేవుడు నన్ను చెప్పుకున్నావు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, అసలు భూమి కింద నీళ్ళలో గాని ఏ చరము యొక్క ఆకారాన్ని కూడా నువ్వు వర్షిప్ చేయొద్దన్నావు. సో నేను గుర్తు పెట్టుకుంటానైనా. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి ధనం అనే విగ్రహారాధన అని చెప్పేశావు, నేను అలాంటి స్థితికి వెళ్ళొద్దని. ఇవి శాసనములు. ఈ శాసనములు మనలో ఉంటేనట ఆయనని ధ్యానిస్తే నీ త్రోవలన్నిటినీ ఓకేనన్నా, ఓకే గో హెడ్ అంటాడట. ఎట్లా ఉంటుందో మీ లైఫ్? మీరు లేవగానే ఎలా ఉంటుంది? మీ త్రోవలు దేవుని మందించే విధంగా ఉంటున్నాయా? దేవుని నొప్పించే విధంగా ఉన్నాయా? ఖచ్చితంగా దేవుని మనం నొప్పించే విధంగానే ఉంటాయి. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది మనం పెట్టుకున్న కండిషన్స్ ప్రకారం. అందుకే మనకి సఫరింగ్స్ ఎక్కువ అండి ఫ్యామిలీస్ లో. స్మూత్ గా వెళ్ళదుంటే ఎందుకు అనుకుంటున్నారు? స్మూత్ గా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆయన శాసనానికి మనం తలొక్కకపోవటమే. అర్థమవుతుందా? అందుకే ఇదే 112వ వచనం చూడండి. ఇదే అధ్యాయము 112లో 112వ వచనం చూడండి. ఏమంటాడు? ఈ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చాను. ఇది సంఘంలో కానీ, ఒక వ్యక్తిగా కానీ, ఒక విశ్వాసిగా కానీ, కుటుంబంలో ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏమిటయ్యా అంటే ఈ కట్టడలను గైకొనటానికి నా హృదయాన్ని లోపర్చావా? అసలు ఎప్పుడన్నా లోపర్చావా? లోపరచరు. ఎవరు
లోపరిస్తే ఆనందం, నేను మీ బంగారం కంటే నీ మాట నాకు ముఖ్యం కదా ఆయన పరిగెత్తుకుంటూ వస్తాం. కొంతమందిగానే వచ్చాము అంటే ఆయన మాట, ఆయన శాసనము మనకి అంతగా కౌంటబుల్ కాదు అంటున్నాడు. ఇంకా ఇది తుద వరకు నిలిచే నిత్యమైన కట్టడ. కొన్ని శాసనాలు మన స్కూల్లో సోషల్ చదివేటప్పుడు ఇది అప్పుడెప్పుడో జరిగిన కట్టడ, ఈ శాసనం ఆ ఇయర్ లో జరిగింది అని అంటారు. కానీ ఇది దేవుని మాట కాబట్టి ఇది లాస్ట్ వరకు నీ లైఫ్ ఎండ్ కాదు, ప్రపంచం, ఈ లోకం, ఈ కాస్మాలజీ, ఈ యొక్క ప్రతిదీ ఏదైతే నువ్వు చూస్తున్నావో విశ్వం మొత్తం కొలాప్స్ అయ్యే వరకు ఆఫ్టర్ దట్ కూడా నా మాట నిలిచి ఉండదు అన్నాడా లేదా ఆయన? ఆఫ్టర్ దట్ ఈ విశ్వమే పోయినా ఈ విశ్వం కూడా లైవ్ అయిపోతుంది, కానీ నా మాట మాత్రం ఎప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ కదండి, ఇది వండర్ఫుల్ వర్డింగ్ అండి. అందుకే తుద వరకు నిలిచేదాన్ని మీరేం చేస్తున్నాడు? 13వ వచనం, నేను ద్విమనస్కులు. ఏం హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ? డ్యూయల్ మైండ్ సెట్ మంది. వెళ్దాం వద్దా? చేద్దామా లేదా? తిందామా వద్దా? ప్రతి దానిలో డ్యూయల్ మైండే. డ్యూయల్ థింగ్స్ బాగా అలవాటు పడ్డాం కదా. ఈ ఫోను ఆ ఫోను, ఆ నెంబరు ఈ నెంబరు, ఈ సిచ్యువేషన్, ఈ పర్సన్ ఆ పర్సన్. పరిస్థితులు ఎంత ఘోరం అయిపోయినాయి అంటే మనుషులు ద్విమనస్తత్వం కలిగి ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే భార్య భర్తను చంపేస్తున్నాడు, భర్త భార్యను చంపేస్తున్నాడు, ప్రెగ్నెంట్ అని చూడట్లేదు, పిల్లలను చుట్టలేదు, పసిపిల్లలను చుట్టలేదు. శాసనాలను ఒప్పుకోకపోవటం వల్ల నీ హృదయాన్ని తల వంచి నాయనా నీకు నేను లోబడి బతికేస్తాను అనకపోవటం వల్లే ప్రపంచం మొత్తం అక్రమం కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి మాటకి తలొగ్గితే క్రమమైన ఒక ఫార్మెట్ లైన్కి వస్తాం మనం. దేవుని శాసనానికి లోబడాలి, అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుని నీ ఫ్యామిలీకి చెప్పాలి. నీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చుంటే సంఘం అవుతుంది. సంఘం బయటకు వెళ్ళి ఆయన నీతిని వెల్లడి చేయాల్సిందే, అవునా కదా? అందుకే గృహ కూడిక. అందుకే ఎవరి ద్వారా అయినా ప్రేరేపించబడ్డామా మనం చెప్పించుకోవాలి. మనం దేవుని మాటను చెప్పించేయాలి. మంచిది ఎప్పుడు చెప్పాలి, వెల్లడవ్వాలి. అది దేవుని మంచిదని ఇప్పుడే కదా విన్నాము, ఇంకా బాగా వినాలి. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. ఇదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. నా కుమారుడా త్రాగుము, అది రుచిగలది కదా. ఏంటట? నా కుమారుడా, హనీ అంటే నీకు చాలా ఇష్టం కదా, అది చాలా టేస్ట్ గా ఉంటది కదా, తేనె పట్టు కూడా బాగుంటుంది కదా, అది నీ నాలుకకు తీపే కదా. వాక్యాన్ని దేనితో చూపిస్తున్నాడండి? తేనెతో చూపిస్తున్నాడు. సో నువ్వేం చేస్తావంటే నీ ఆత్మకు జ్ఞానము, ఇది ఏ పూజా కార్యక్రమాల్లో కనపడండి. జ్ఞానం ఉంటది. క్రైస్తవుడు అంటే జ్ఞానము కలిగి ఉంటాడు. నీకు తేనె ఎలా అయితే హ్యాపీగా తీపిగా అనిపిస్తుందో, ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే జ్ఞానం కూడా నీకు హనీనే. జ్ఞానము అట్టిదే అని తెలుసుకో. అది నీకు దొరికిన ఎడలా, అది దొరికిందా నీకు మంచి గతి. నీ గతి బాగుందిరా అంటారా లేదా? చాలా మంది అంటారు, ఏ దేవుని నమ్ముకున్నావు ఏదో అంటారు, దేవుళ్ళలోకి దిగావు, ఏంది కలిసి వచ్చింది? మంచి గతి. బిఫోర్ ఇక్కడ బాగుంటుంది, ఆఫ్టర్ కూడా బాగుంటుంది. ఇదే చెప్పాలి మనం. మంచి గతి కలుగును. నీకు ఏదన్నా ఆశ ఉంది అంటే అది భంగం అవ్వదు, అసలు జరగకుండా ఉండదు. అది అనుభవమే చెప్పాలి నీకు. ఇంకా ఇక్కడ వాక్యంతో ఎంత చెప్పినా నీ బుర్రలోకి వెళ్ళదు. అనుభవం కలిగిందంటే తప్పున లెమ్ము తేజరిల్లు లాగా నువ్వు బిహేవ్ చేస్తావు. ఇంకంతే. అర్థమవుతుందా? నీకు క్రైస్తవుడు అయిన తర్వాత అనుభవం ఉండాల్సింది. ఇది లేకపోతే ఏం చేయలేము. అందుకనే దేవుడు ఏమంటున్నాడు చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనము ఏమంటున్నాడంటే, వారు యథార్థులు కాక. దేవుడితో వచ్చిన తిప్పలిదే. చాలా నటించేస్తామండి ఇక్కడికి వచ్చి. మనల్ని సర్చ్ చేసుకోవాలి రోజు. ఇంక్లూడింగ్ చెప్తున్నా నేను, వింటున్నా మీరు. మనందరం వాక్యంతోనే పోషింపబడాలి. వారు యథార్థ పరులు కాక ఏం చేస్తారు? యథార్థత లేకపోతే
లేకపోతే వారిలో వారికే అతిశయం. అతిశయం ఎక్కడికి దారితీస్తుంది? గర్వానికి దారితీస్తుంది. గర్వం దేనికి వెళ్తుంది? నాశనానికి వెళ్ళిపోతుంది. నాశనం వల్ల వచ్చే ప్రాఫిట్ ఏంటంటే మరణం. ఎక్కడుండి ఎక్కడికి ఉండిందండి. అందుకే అంటున్నాడు, మీరు ఏం చేసినా యథార్థంగా ఉండటానికి చూడండి. దేవుడు ఇదే చెప్తున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే నిన్నెవరు వచ్చి చాలా ధైర్యంగా ఉండమ్మా, చాలా జాగ్రత్తగా ఉండి ఎవరు చెప్పినా నీ మైండ్ లోకి వెళ్తారు. ఐ హ్యాడ్ మై ప్లాన్. ఎందుకంటే నాతో తోడుండింది ఎవరు? నా దేవుడు నాకు తోడుకున్నాడు. నా ఆశ భంగం కాదు కదా ఇక్కడ. కానీ మనలో యథార్థత లేక తమలో తామే అతిశయపడుతున్నారు. అయితే ఇదంటలేం చేసుకోండి. అయితే నీతిమంతుడు బికాస్ ఆఫ్ ఫెయిత్, మన విశ్వాసమే కదా, వినటం వల్లే విశ్వాసం. ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుందట. విశ్వాసము మూలముగానే బ్రతుకుతాం. ఇంతకన్నా కావాలా? మనం ఏమనుకుంటాం? మన రోజు పని చేసుకుంటే గానీ బ్రతకం, మనం జాగ్రత్తగా డబ్బులు దాచుకుంటే గానీ బ్రతకం. అయ్యయ్యో నిన్ను పోషించేవాడని నేను అన్నాను, నీ పోషకుడను. అయ్యో నేను మా మమ్మీ డాడీ అనుకున్నాను, మా పేరెంట్స్ అనుకున్నాను, మా హస్బెండ్ అనుకున్నాను, సో అండ్ సో పర్సన్ అనుకున్నాను, గార్డియన్స్ అనుకున్నాను. కాదా, వాళ్ళ ద్వారా నేను నిన్ను పోషిస్తాను. కాకోలంతో ఫుడ్ పెట్టించింది ఎవరు? ఏలియాకి ఎవరు? కాకి ఎక్కడన్నా మాంసం కలుచుకొని వెళ్తుందా? దానికి అసలే అది తినే ఫుడ్ కి దానికి చాలా టెంప్టేషన్. ఎన్ని దినాలు పెట్టింది? కాకులు ఎన్ని దినాలు తెచ్చినాయి? 40 దినాలు ఫుడ్ తెస్తూనే ఉన్నాయంట. ఆఫ్టర్ ఆల్ పాత నిబంధనలు కాకిని ఏర్పాటు చేశాడు దేవుడు నిన్ను పోషించాలి అంటే. అని ఎవరినైతే వాళ్ళు పెంచుకుంటాడు. అసలు ఎవరు లేకుండానే పోషిస్తాడు. నమ్మకం, నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. ఆశ భంగం కాదు. ఎందుకు మనకి నిరుత్సాహము? ఎందుకు మనకి బాధ? ఎందుకు మనకి వేదన, రోదన? అసలు మనం బాధపడాల్సింది మనము ఇంకొక ఆత్మను రక్షించడానికి తప్ప మన డ్రాప్ ఆఫ్ వాటర్ రాకూడదు. అయిన తెలుసా మీకు? అందుకే ఏ డ్రాప్ ఆఫ్ వైట్ వాటర్ ని మన కవిలలో ఆయన కౌంట్ చేస్తారనుకున్నారు. ఇష్టం వచ్చిన దానికి ఏడ్చింది, బలహీనమైపోయి ఏడ్చిందని కాదు, నా కోసం ఏడ్చావా? ఈ ఐలో నుంచి వాటర్ రావడానికి ఎంత శక్తి కావాలో తెలుసా? ఆ శక్తినంతా కూడబెట్టుకొని అసలు ఉపయోగం జరగని ఒక ఆత్మ కోసం, అది నీ ఫ్యామిలీ వాళ్ళ కోసం, నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం కన్నీటిని కార్చావా? వెరీ గుడ్. నీ కౌంట్ చేశాను అవన్నీ అన్నాడు. కాబట్టి మీరు కన్నీరు కార్చేటప్పుడు గాని, మాట్లాడేటప్పుడు గాని, ప్రతి మాట విషయంలో ఆయనకి లెక్క చెప్పాల్సిందే. కన్నీటి బొట్టు విషయంలో ఆయనకి లెక్క చెప్పాల్సిందే. నువ్వు ఒంటరితనంగా అయ్యో ఏం లేదయ్యా చిరాకు పడ్డా, బాధపడ్డా, ఏడ్చినా, సడిగినా ఆయనకి లెక్క చెప్పాల్సిందే. ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనం, ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటం అంటే క్రైస్తవ తత్వము అంటే మన విధి, మన శరీరపరమైన ఎన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేశామో అంతకు మించి ఆత్మీయంగా నీకు నీ కన్న తండ్రి అయిన దేవునికి తప్ప తెలియకూడదు కొన్ని రహస్యాలు. ఏం సాక్రిఫైస్ చేసావు? ఎందుకంటే ఈ సీక్రెట్ అక్కడ కదా రివీల్ అవ్వాలి. బాబా ఇంతగా నన్ను కాపాడావా? ఏంటి ఇంత సాక్రిఫైస్ చేసావా? చేస్తున్నారు అసలు ఫ్యామిలీ గురించి ఇలాంటి సాక్రిఫైలు? ఇంట్లోనే చేయనప్పుడు రక్షణ ఎలా వస్తుంది? జగ్గయ్యకి ఏం చెప్పాడు? నేను నీ ఇంట దిగవలసి ఉన్నది. జగ్గయ్య త్వరగా దిగుము అన్నాడా? రక్షణ వచ్చేసిందా? మరి మీ ఇంట్లోకి వచ్చేసాడా లేదా? జగ్గయ్యకి ఫాస్ట్ గా వచ్చేసింది రక్షణ. మీ ఫ్యామిలీస్కి వద్దా? కావాలంటే మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. ఆయన వాక్యము ద్వారా ప్రార్థన చేయాలి. అందుకనే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం చూడండి. ఇంకొక 2 వచనాలతో ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. 32వ అధ్యాయము 39. అందరూ అండర్లైన్ చేసుకోండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై, అండర్లైన్ చేసుకోండి. మీకు మీ కుటుంబంలో వాళ్ళకి మేలు జరగాలి అంటే వారు నిత్యము నాకు భయపడాల్సిందే. ఏంటంటే ఎట్లా భయపడమంటావు అంటారా దేవుణ్ణి?
ఆయన సెలవు లేకుండా ఏది జరగదు అంటే అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నిత్యము నాకు భయపడినట్లు అరే నువ్వు నాకు భయపడాలన్నా నేను నీకు ఏక హృదయమును ఏక మార్గమును, ఫ్యామిలీ అంతా యూనిటీగా ఉండటానికి భయపడే విధానాన్ని నేనే ఇస్తాను, నేనే కలగజేస్తాను. ఏక హృదయము ఏక మార్గము నేను కలగజేస్తాను. ఎందుకు నాయన అంటే నిత్యము బ్రతుకున్నట్లు, నిత్యము నాకు భయపడటానికి. ఆ నిత్యము ఎందుకు భయపడను నాయన అంటే నీ కుమారులకు కుమార్తెలకు, కుమారులు ఒక్కడానికి కుమార్తెలు లేరనుకోకండి, అందరికీ మేలు కలగ చేయాలంటే నిత్యము ఆయనకు భయపడు, నిత్యము ఆయనకు భయపడు. అందుకనే ఇదే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38. కాబట్టి సహోదరులారా, కాబట్టి బ్రదర్స్ నీకేం చెప్తున్నాడు అంటే దేవుడు ఈయన ద్వారానే పాపక్షమాపణ చదివి ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుచున్నది. మరి నీ ఇంట్లో ప్రచురమవుతుందా పాపక్షమాపణ? పాపక్షమాపణ జరిగేది ఈయన వల్లే అనేది ప్రపంచంలో మొత్తం ప్రచురం అవుతుందంట. మరి నీ ఇంట్లో ఎందుకు ప్రచురం అవ్వటం లేదు? భక్తి ఏమన్నా మిస్ అయ్యిందా? లేకపోతే దేవుడు నిన్ను మాత్రమే సాక్షిగా ఉంచాడా వాళ్ళకి పనిష్ చేయడానికి? ఇక్కడే కదండి అన్ని రిలేషన్స్, అక్కడికి వెళ్తే నో రిలేషన్. తెలుసా మీకు ఈ విషయం? అక్కడ నువ్వు విశ్వాసిగా ఉండి తీరు, వాళ్ళందరూ మారరు, నువ్వు మారాలి, వాళ్ళు సఫర్ చేస్తారు, నువ్వు ఉండవా నా కోసం? అదే అంటున్నాడు యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. 22వ అధ్యాయము 3వ వచనం. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడకు దేవునికి సంతోషమా? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? తర్వాత ఏమంటున్నాడు? నువ్వు యథార్థవంతుడవై ప్రవర్తించడానికి ఏమైనా ప్రాఫిట్ ఉండిందా? అదే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్నేమన్నా గద్దించదడా? ఏంటో నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని. ఇది కూడా నీకే కదా. నీ భయభక్తులను బట్టి ఆయనతో ఏమన్నా గొడవ పడతావా? అసలు అవసరమా? అందుకే కొత్తగా కొత్త నిబంధనలు అంటాడు, కుమ్మరోడు ఎప్పుడైనా కుమ్మరోడు దగ్గరికి వెళ్ళి కొండేమని అడుగుద్దా? ఎందుకు నన్ను ఎట్లా చేసావు, ఎర్రబడితో చేసావు, నల్లబడితో చేయలేదు, కానీ పొడవుగా చేయొచ్చుగా, పొడిగా ఎందుకు చేసావు అని అడుగుద్దా? సో దానికి నోరు ఉంటుందా? కానీ నీకు ఫ్రీ విల్, ఇది మనిషికి తప్ప ఎవరికి ఇవ్వబడాలి. అందుకే ఆదాము పోయాడు, అవ్వమ్మ పోయింది. మనము స్వతంత్రాన్ని ఈ లోకపరంగా కోరుకోవద్దు. అందరము ఏకభావంతో మనం అందరము కలిసి ఉంటే ఒకరిని చూసి ఒకరు మరింతగా ఓదార్పు కలిగి ఆ రాకడ మరింత దగ్గర అయ్యే కొలిది మరింతగా ప్రార్థన విజ్ఞాపనలు పిలుపులో ఉంది కదా, ప్రార్థన విజ్ఞాపన మరింత చేయాలి. చేస్తున్నామా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం నీకు ప్రాఫిట్. నేను నీ గుడికి వచ్చేస్తున్నాను ఎవరి కోసం? నాయన నీ కోసం వస్తుంటున్నాను ఎవరి కోసం? నాయన నీ కోసం అన్ని నేర్చుకుంటున్నాను ఎవరి కోసం? నా కోసమే నాయన. ఇలా ఉండటం నాకు పరలోకం వస్తుంది నాయన. ఓకే గుడ్. దీన్ని బట్టి నాతో ఏమైనా వాద్యం ఆడతావు ఏంటి? నేను పెట్టిన శాసనాలు ఇంత టఫ్ గా పెట్టావేంటి? శాసనాలు అడుగుతా వచ్చి అడిగినా నిన్ను శిక్షించేది నా దగ్గరికి తెచ్చుకోవడానికి అని చెప్పేంత గొప్ప ప్రేమ అయింది. ఇవన్నీ పట్టించుకోకుండా లోకపరమైన విషయాల మీద వ్యాకులం చెందకండి. ముళ్ళ కంపలో పడిన విత్తనాలు ఐకిక విచారాలు కలిగి ఉంటాయి. సంఘంలో ఐకిక విచారాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు ఉండకుండా దేవుని వాక్యము చేత మీరు ఆదరింపబడాలి. అందుకే లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం. ఎవడైనను స్వకీయులు ఇన్ ది సెన్స్ సొంతోళ్లను, సొంత వారిని కామబెట్టి విశేషముగా రాశారు చూడండి. మరి ముఖ్యంగా తన ఇంటి వారిని. విజయమ్మ గారికి తెలియలేకపడుతుంది అనుకుంటున్నారు ఏంటి? జనవరి నుంచి తీర్మానం. ఆవిడకి వాక్యం తెలుసో తెలియకో, మరి ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలుసో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఎందుకంటే సాక్షార్థము. మారండయ్యా నోటితో చెప్తే మారితే వాక్యం ఎన్ని శాసనాలు ఎందుకు?
అందుకే అంటున్నాడు, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసేసుకుంటాడు. నీ విశ్వాసం చెల్లదు. బైబిల్ చెప్పింది, నేను కాదు. విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు. కాబట్టి ఆవిడ ఇలా చెప్పించేస్తుంది. రేపు వెళ్ళి చెప్తుంది, చనిపోయిన తర్వాత మనందరం పోవాలి కదా. ఏంటమ్మా విజయమ్మ, వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే, అయ్యా నేను చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాను, నా చుట్టుపక్కల మారాలి, నా ఫ్యామిలీ మారాలి, నాకేమో ప్లేస్ లేదు, శరీరంలో సత్తువు లేదు, అయినా కానీ శక్తి లోపం లేకుండా చర్చ్ లో పెట్టి మరి చెప్పించాను. నాదేముంది నాయన, నువ్వు కదా ఆకర్షించాలి అని అడక్కలేదు. మీరు కూడా గుర్తు పెట్టుకోండి, మీ ఫ్యామిలీలో రక్షణ ఎవరికన్నా కొదువై ఉందంటే మీ విశ్వాసం కూడా విశ్వాస త్యాగం చేయబడుతుంది. విశ్వాస త్యాగము చేసిన వాడే ఆ విశ్వాసి కన్నా చెడ్డవాడు. సో మనం వాళ్ళు మారాలంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. ఆయన శాసనాలను ఇష్టపడాలి. అలాంటి ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఈ రోజు కూడా మాకు ఇచ్చారు. మేమందరం సంఘంలో ఇక్కడ కూడుకోవడం మాకు కల్పించిన ఈ అవకాశాన్ని బట్టి నిజంగా మీకు వందనాలు, స్తోత్రములు. ఆయన లోకము దాన్ని ఆశ గతించిపోతున్నాయి. మీరైతే నాయన మీ మాటల పట్ల, మీ శాసనాల పట్ల, మీ వాక్యం పట్ల ఎంతగా గొప్పగా నాయన మాకు రుచి చూపిస్తున్నారు. వాటన్నిటిని మా హృదయంలో ఉంచుకొని ధ్యానించుకొని మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా జనాంగాన్ని, స్వజనుల్ని అందరినీ రక్షించుకోవటానికి ముందు మాకు భారమైన మనసుని ఇవ్వండి. వాళ్ళు మారకపోయినా మా విశ్వాసంలో ఏమాత్రమో తొడుకు బెడుకు లేకుండా నాయన మేము వారికి సాక్షాత్తంగా ఆ కుటుంబంలోనే నిలబడి నీకు కీర్తి తెచ్చే బిడ్డలుగా మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ఉంచున్నాయి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.